హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడే జాబ్కి వెళ్ళేసి వచ్చాను. సో నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే యాక్సిడెంట్ గురించి చూస్తే పొద్దున చూశాను, కానీ నాకు అంత అర్థం కాలేదు. అడావుడి ఉండే వెళ్ళిపోయాను. సో ఇప్పుడు వచ్చి చూస్తే 19 మంది 20 మంది చనిపోయారని చెప్తున్నారు కదా. చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పొద్దున ప్రతి ఒక్కరు హైదరాబాద్ రావాలని ప్లాన్ చేసుకున్నారు. చనిపోతారని పాపం వాళ్ళకి తెలియదు. ఇది చావు చూడు ఎలా ఏ రూపంగానే రావచ్చు అంటారు చూడు, ఇదే కాబోలు. వాళ్ళు అందరూ బయలుదేరిరు, బస్ ఎక్కిరు, ఓకే ఆడి వరకు ఓకే వచ్చేస్తారు. కొంతమంది నిద్రపోయారు, కొంతమంది మెలుకున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజన్, ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ స్టైల్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బతకాలని. ఆ ముగ్గురు అమ్మాయిల గురించి చెప్తుంటే కడుపు దరక్కపోతుంది. ఆ తల్లిని ఓదార్చడానికి ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అంత కడుపుకు పోతా ఆమెకి. ఆ దేవుడే వచ్చి చెప్పినా కానీ ఆమె ఊరుకునేటట్టు లేదు. ఆమెను చూస్తే చాలా బాధ అవుతుంది. ఒకళ్ళు హాస్పిటల్ బాబుకి బాగాలేదని హాస్పిటల్ తీసుకెళ్తుంటే వాళ్ళ మమ్మీ చనిపోయింది అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ మేడం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు 1కి 2 సార్లు మ్యాక్సిమం స్లోగా పోనీకి ప్లాన్ చేయండి. అంత స్పీడ్గా ఉన్నారు మీరు, డ్రైవర్ గారు. మీరు ఉన్నారా లేదు, మీరు కానీ చనిపోయారా తెలీదు. మీకు ఏమైనా దెబ్బలు తగిలినాయా తెలీదు. టిప్పర్ ఆయనకి ఏమైందా తెలీదు. సో లాస్ అయింది ఎవరు? మనమే లాస్ అవుతాం. మనం స్లోగా వెళ్తున్నా అవతలవాడు ఫాస్ట్గా వస్తే మనమే లాసు, తనకేం లాస్ లేదు. సో 1కి 2 సార్లు డ్రైవింగ్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా చూసి డ్రైవ్ చేయండి. ఒక ఫాస్ట్గా వెళ్ళే బదులు ఒక 5 మినిట్స్ లేట్గా వెళ్ళినా పర్లేదు. ఎంత అర్జెంట్ పని అని ఉండనియండి, కానీ స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ ఆ గుంతలు రోడ్లు అసలు ఎక్కడ బాగాలేదు. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ప్రతి రోడ్డు గుంతలుగానే ఉంది. అసలు ఎక్కడన్నా సాఫీగా ఉందా? ఒక్క రోడ్ చక్కగా లేదు. కానీ ఏం చేస్తాం? ఎవరిని అడుగుతాం? అడుగుదామన్నా కానీ మనకి ఎవరిని అడగాలి కనుక తెలుస్తలేదు. సో గుంత వల్ల యాక్సిడెంట్ అంటుర్రు. ఇంకా తెలియాలి, గవర్నమెంట్కే తెలియాలి ఏం చేస్తుందో. కానీ ఆ ముగ్గురు అమ్మాయిల గురించి చెప్తుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ అమ్మ అన్నం తినిపించి పంపించిన నవ్వుకుంటూ బయలుదేరింది, ఏదో చెప్పి ఏడుస్తుంది. చాలా బాధాకరం. డ్రైవింగ్ చేయాలన్నా భయం అవుతుంది, రోడ్ ఎక్కాలన్నా భయం అవుతుంది బ్రో. ఎనీవే, ఎవరైనా డ్రైవింగ్ చేసేవాళ్ళు, బయటకు వెళ్ళేవాళ్ళు 1కి 2 సార్లు చూడండి. మొన్న బస్సుది ఘటన గినక అట్లా కాలిపోయారు కదా, 1కి 2 సార్లు ఆలోచించి వెళ్ళండి. ప్రైవేట్ బస్సులో పోతే కాలిపోయారు అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ బస్సు గినక ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందో మనకేం తెలుస్తలేదు. కేర్ఫుల్ డ్రైవింగ్. బాయ్.